కొండలని వరకు వచ్చామా? చక్రములపై ప్రకాశముల దీపములు కారణం ఎందుకు అర్థం కాదు? ఈ భౌతిక దేహంలో మూలాధార స్వాదిష్టాన మణిపూరక మనాహత విశుద్ధ ఆద్య సహస్రాలను 7 చక్రములు వింటూనే ఉంటాం. దర్శించేవారు కొద్ది మంది ఉంటారు. ఆ చక్రాన్ని ఒక్కొక్క చక్రములకు మళ్ళీ పార్శ్వములుగా మరికొన్ని చక్రాలు ఉంటాయి. మూలాధారమునందు భౌతిక దేహంలో స్థూల సూక్ష్మ కారణ మహాకారణములు 4 దేహములు ఉన్నాయి. ఈ స్థూలం కనిపించింది. దీనిలో సూక్ష్మ శరీరం కారణం ఒకటి ఉన్నది, మహాకారణం ఉన్నది. మహాకారణం అనేది మనబోటి వారికి అర్థం కాదు. ఉన్నదన్న విషయం తెలిసిగా అనుభూతిని అనుభవానికి అందలేదు. మహాకారణం అది ముక్త పురుషులైన శరీరులైన గురువులకు మాత్రమే సాధ్యం. ఆ కార్యకారణం లేకుండా ఎవడు పుడుతున్నాడు? ప్రతివాడు ఆ కారణ జన్ముడురా అంటారు కదా, అది కారణ శరీరం. సూక్ష్మ శరీరం కనిపించదు. ఈ 4 శరీరాలకి విశ్వజుడు, దైత్యుడు, ప్రాజ్ఞుడు, హిరణ్య గర్భుడని, వైకుంఠుడని 4 పేరులతో వ్యవహరిస్తారు. ఎందుకు ఈ చక్రాల దగ్గర అధిష్టాన దేవతలు గణపతి, బ్రహ్మగారు, విష్ణు, రుద్రుడు, దేవుడు, గురుడు, సహస్రమానుడు, పరమాత్మ శాస్త్రం చెప్తుంది. అనుభవం చెప్తుంది మాత్రం వారు అనుభవించి చెప్తుంది. పతంజలి మహర్షిగా పరమాత్మ అవతరించి యోగ సూత్రాలను అందించారు, భక్తి సూత్రాలను అందించారు. నారద భక్తి సూత్రాలను జాగ్రత్త. అప్పటికీ మనలో ఉన్న అజ్ఞాన ప్రవృత్తి నశించినందువలన స్వామి 21 అవతారములుగా ఏకవంశిక అవతారములని చెప్పబడ్డారు. సామాన్యంగా మనందరికీ దశావతారాలు తెలుసు. మధ్య, పూర్ణ, వరహ, వామన, పరశురామ, రామ, బలరామ, భౌజి, కలికి రూపంలో చెప్తారు. ఈ కలికి రూపం అనేది కలియుగ వెంకటేశ్వరుడు కలి అవతారం అని చెప్తారు. అక్కడ అవ్యక్తులైన పరమాత్మ విశ్వవ్యాపక చైతన్యం ఆ వైకుంఠ ధామం డైరెక్ట్గా తిరుమల కొండ మీద దక్షిణామూర్తిగా ఆవిర్భవించాడని ఒక ప్రచారం, అనుభవాన్ని కలుగుతున్నారు. అది దశావతారాల్లో రాదు. హలో వెంకటనారాయణ నారాయణుడు కలియుగంలో ఆరాధించబడుతూ అర్చించబడుతున్నాడు. కలి అవతారం ఒకటి, కలికి అవతారం అని ఎప్పుడో సంబల గ్రామంలో కొడతాడు సార్. ఈ శంబలని గ్రామాలు 3 స్థానాలు చెప్తున్నారు. ఒకటి హిమాలయాల్లో ఉన్నటువంటి శంబల ఒకటి. శరీరమైన గురువుడు కావలసిన వచ్చినప్పుడు శరీరాన్ని వాస్తుడు. అది ఏ శరీరమైనా వారిష్టం. ఇచ్చామాత్రం చేపలు శరీరాన్ని దాల్చగలరు. ఎవరు? అశరీరధారుడైన గురువులు, మహర్షులు. అదొక టెంపుల్. మీకు ఎప్పుడో కర్ణాటక దగ్గర మైసూరు ప్రాంతంలో శంబలని గ్రామంలో కలికి అవతారులుగా స్వామి వస్తారని భాగవతాది గ్రంథాల్లో చెప్పారు. ఇప్పుడు వచ్చినటువంటి అవతారములు, కలియుగంలో వచ్చినటువంటి ఆవేశ అవతారములు, పూర్ణావతారములు, యుగావతారములు, సత్యావతారములు, అభిషావతారములు, అవతారములు అనేకము. అత్యావతారం అర్జెంటుగా తిరిగింది అప్పుడు శక్తి చక్రము, చేదులు, సంధ్యములు భక్తులను రక్షించడానికి వాడెవడో
గజేంద్రులు రక్షించడానికి అర్జెంటుగా వచ్చింది. అత్యావతారం అర్జెంటుగా రావాలనుకున్నప్పుడు స్వామి తిరిగినప్పుడు అమ్మతం కూడా చెప్పండి. శంకు చక్రములు చేతి వయసు చెప్తాడు. పరివారంలో రమ్మను స్ఫోటరాలు చేయడం గరుత్మంతుడి గొడవలు. అది అత్యావతారం. యుగావతారములు యుగానికి 3-4 అవతారములు లేకుండా మత్స్య పూర్ణ వరహ యామన. ఈరోజు అక్షయ తృతీయ కదా, ఆది వరహాలక్ష్మి లక్ష్మీ నరసింహుడుగా ఆవిర్భవించినట్టు భాగవత పురాణాది గ్రంథాల్లో చెప్పబడింది. ఆది వరహ లక్ష్మి నారసింహుడు. ఇప్పుడు తిరుమల కొండలు బట్టి 7 కొండలు, 7 కాండలు, 7 మెట్లు, 7 చక్రములు, ఆపై ఉన్న పరమాత్మగా శక్తితో కూడిన అమ్మతో కూడిన వేదాంతం అనువదించారు.